నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. 11 కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. విడుదల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడేందుకు విముఖత చూపించారు. దీనిపై పేర్ని నాని మాట్లాడటం, మరి రాజకీయాల్లో ఆయన ఇప్పుడప్పుడే యాక్టివ్ అవ్వడని, అలాగే ఆయన పైన కూడా గన్నవరంలో సానుభూతి వస్తుందని చెప్పడమే కాకుండా ఆయన్ను అరెస్ట్ చేసి టీడీపీ తన గొయ్యి తానే తవ్వుకుంది అని చెప్పి ఒక ప్రకటన చేశారు. ఇక ఈరోజు చూస్తే వల్లభనేని వంశీ ఆయన భార్యతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసేందుకు వెళ్ళారు. ఇక ఆయన ఇంటి వద్దకు కూడా చాలామంది వస్తున్నారని, ఆయనకు అభిమానులు చాలా ఎక్కువ మంది ఉన్నారని, వాళ్ళందరూ కూడా చాలా సానుభూతి చూపిస్తున్నారని చెప్పి ప్రచారం జరుగుతోంది. అసలు వల్లభనేని వంశీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? మరి ఆయన రాజకీయాల్లో కొనసాగుతారా, లేదు అంటే కొంత గ్యాప్ తీసుకుంటారా? అసలు ఏం జరగబోతుంది? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. వల్లభనేని వంశీ గారు జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. కానీ ఆయన బెయిల్ రాకుండా చేసేందుకు కూటమి ప్రభుత్వం చాలా ట్రై చేసిందని చెప్పి వైసీపీ ఇప్పటికీ ప్రచారం చేస్తూనే ఉంది. మొత్తానికైతే ఆయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. దాని తర్వాత అసలు మరి ఏం జరగబోతుందంటారు? ఆయన మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యే అవకాశం ఉందా, లేదు అంటే కొంత గ్యాప్ తీసుకుంటారా? అసలు ఆయన్ని ఇన్ని కేసుల తర్వాత ప్రజలు ఆదరించే అవకాశం ఉందా? అంటే జగన్మోహన్ రెడ్డిని కలిసినటువంటి వంశీ ఇవాళ బై బై జగన్ అన్నాడా, బై బై వైసీపీ చెప్పాడా, ఆయనకి రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాడా, పాలిటిక్స్కి గుడ్ బై చెప్పడానికే జగన్మోహన్ రెడ్డిని కలిశాడా? ఎందుకంటే ఇప్పుడు ఆయన రాజకీయ జీవితం 16 ఏళ్లలో ఇవాళ గాలి బుడగలాగా పేలిపోయిందా? ఇప్పుడు వల్లభనేని వంశీ మీరు అన్నారు 11 కేసులు, 140 రోజులు జైల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన నిన్న జైల్లో నుంచి బెయిల్పై విడుదలయ్యాడు. ఎలా ఉన్నాడు అంటే జనరల్గా జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా మనం చూసాం. ఆయన జైల్లో ఉన్నప్పుడు, ఆయన బయటకు వచ్చినప్పుడు అందరికీ నమస్కారాలు పెడతాడు. అటు ఇటు ఊగుతా, నడుస్తా, నవ్వుతా, మామూలుగా మనం చూసాం కదా, నీకు ఆ వీడియో విజువల్స్ గుర్తుంటాయి కదా. సేమ్ అట్లాగే వంశీ బయటకు వచ్చాడా? ఏమన్నా సిగ్గుపడ్డా? నమస్కారాలు చేస్తూ నవ్వుతూ బయటకు వచ్చాడా? తల వంచుకొని తల దించుకొని వచ్చాడా? చూసావా? ఎందుకో మరి కొంత సిగ్గుపడుతున్నట్టుగా కనపడిందా? అంటే అతనిలో పశ్చాత్తాపం వచ్చిందా? ఏమన్నా పరివర్తన కలిగిందా? ఏంటి నా రాజకీయం? తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు జగన్ పంచన చేరాక ఎలా మారాను, ఈ పరిస్థితి నాకెందుకు వచ్చింది? ఇప్పుడు మనం చూసాం 2009లో ఆయన కంటెస్ట్ చేశాడు. విజయవాడ ఎంపీగా ఓడిపోయినట్టున్నాడు. లగడపాటి రాజగోపాల్ ఎవరో గెలిచినట్టున్నారు ఆయన పైన. స్వల్ప మెజార్టీతోనే ఓడిపోయినట్టున్నాడు. ఎంపీ కావాల్సినాడు తెలుగుదేశంలో. తర్వాత శాసనసభ్యుడయ్యాడు. గన్నవరం ఆయన నియోజకవర్గంలో 2 సార్లు గెలిచాడు. మరి తెలుగుదేశంలో మొన్న ఏదో జగన్ వేవ్లో అత్యవసర మెజార్టీతో గెలిచినట్టున్నాడు. 1000 ఎంతో బయటపడ్డాడు. జగన్ పంచన చేరాడు. అదే అతని పాలిట శనిగా మారిందా? ఏది జగన్ వైపు చేరిన తర్వాత మరి వైసీపీ తరపున కంటెస్ట్ చేశాడు. యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశం తరపున కంటెస్ట్ చేస్తే దగ్గర 30-40 వేల ఓట్లతో ఓడిపోయాడు. మామూలు వేవ్ కాదు కదా అది. అంత మెజారిటీతో ఓడిపోయిన అతను ఇవాళ ఈ కేసుల్లో ఇరుక్కున్నాడు. ఎందుకంటే జగన్ సీఎంగా గన్నవరంలో చెలరేగిపోయారు. అనేక కేసులు పడ్డాయని ఇందాక మీరే చెప్పారు. భూ కబ్జాలకు పాల్పడ్డారు, ఇళ్ల స్థలాలు కబ్జా చేశారు. అసలు వాళ్ళ ఇళ్ళన్నీ ఇవాళ ఇతను మరి ఆయన అనుచరులు కబ్జా చేశారని చేపల చెరువులు లాక్కున్నారు. అసలు మట్టి మాఫియా 100 టిప్పర్లు కొన్నాడని ఇతని పైన. గుడివాడలో కొడాలి నాని 100 టిప్పర్లు కొన్నాడు, ఇతను 100 టిప్పర్లు కొన్నాడు. మట్టి మింగేశారని. నీకేంటి 200 కోట్ల మట్టి అంట. నీకు ఇట్లా ఖనిజ సంపద కనుక ఇట్లా దోచేస్తే, నీకు కొల్లగొడితే నీకు 10 టైమ్స్ పడుద్ది. ఫైన్ మామూలుగా వేయదు. ఏది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, నీకు పొల్యూషన్ కంట్రోల్, నీకు ఫైన్ కనుక పడితే ఎంత పడుద్ది? ఆ 200 కోట్లు అంటే ఇంకో 0 పెట్టుకో పక్కన, 2000 కోట్ల ఫైన్ పడుద్ది. వీళ్ళు 200 కోట్ల మట్టి తిన్నారంటే, అంటే ఇప్పుడు అక్కడ మనం చూసాం పోలవరం రైట్ కెనాల్ గ్రావెల్, అక్కడ పెద్ద పెద్ద కొండలు ఉంటాయి, నీ కట్టలు ఏం చేశారు? కొల్లగొట్టారు. మొత్తం గ్రావెల్ కొట్టి పారేశారు. అసలు మల్లవల్లి అక్కడ నీకు అదేంటి, అది పారిశ్రామిక వాడ, గన్నవరం కిందకే వస్తుంది. నీకు ఆ బాపులపాడు మండలం భూ కబ్జాలు ఈ తరిమేశారు. పారిశ్రామికవేత్తల మొత్తం భూములన్నీ వీళ్ళు ఆక్రమించేసుకున్నారు. అదొక పెద్ద గ్యాంగ్ అన్నమాట. ఏది వంశీ అక్కడ రౌడీలు, గుండాలు, గన్నవరంలో, ఇటు విజయవాడలో. ఇదంతా ఫలితం ఏం జరిగింది? ఇప్పుడు ఈ కేసులు, ఈ జైలు, 140 రోజులు భువనేశ్వరి మేడం మీద ఏ విధంగా మాట్లాడాడో చూసాం.
జగన్ మాట్లాడిచ్చాడా, ఇతను మాట్లాడా, తర్వాత సారీ కూడా చెప్పినట్టున్నాడు. కానీ డ్యామేజ్ జరిగిపోయింది. జనంలో ఇతనంటేనే ఒక విరక్తి. ఇప్పుడు పేర్ని నాని ఏమన్నాడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి, గన్నవరంలో వంశీ మీద సానుభూతి వెల్లువెత్తుతోంది అన్నాడా? అంటే అదే నిజమైతే మరి ఇతను జైల్లో ఉన్నప్పుడు ధర్నాలు చేశారా? ఈరోజు ఇంటి దగ్గరకు కూడా కార్యకర్తలు విపరీతంగా వచ్చారు, ఆయన అభిమానులు కూడా వచ్చారని చెప్పి మార్నింగ్ నుంచి అదే ప్రచారం జరుగుతుందండి. అయితే ఈ వల్లభనేని వంశీ అరెస్ట్ ఏదైతే ఉందో, ఈయన బయటకు వచ్చిన తర్వాత 2 ఏళ్లకు ముందున్న కేసులు ఇప్పుడు ఎలా పెడతారని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అలాగే ఇవి సివిల్ కేసులు కదా, అసలు క్రిమినల్ కేసులుగా మీరు ఎలా చేశారు అని చెప్పి కూడా అంటే ప్రభుత్వంపై సీరియస్ అయింది అని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు ప్రభుత్వానికి వల్లభనేని వంశీ అరెస్ట్కి సంబంధం ఏముందండి? అంటే ఇక్కడ కోర్టులు, అక్కడ ఉన్నటువంటి జస్టిస్ వాళ్ళు, జడ్జీలు వాళ్ళు ఏదో పాసింగ్ రిమార్క్స్ ఏవో మాట్లాడితే వీళ్ళు రకరకాలుగా ప్రచారం చేయడం. ఇప్పుడు ఇక్కడ 2 ఏళ్ల క్రితం హత్య జరిగితే అది అప్పుడు అనుమానాస్పద మృతి అయితే, హత్యని తర్వాత బయటపడితే పెట్టరా కేసు? ఆ రోజు ప్రభుత్వంలో వీళ్ళు ఉన్నారు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఇతను ఉన్నాడు, భయపడిపోయారు, కేసులు పెట్టలేకపోయారు. కేసులు పెట్టినా రిజిస్టర్ చేయలేదు. అంటే కేసులు పెట్టినా రిజిస్టర్ చెయ్యని పోలీసులది తప్ప, 2 ఏళ్ల తర్వాత బాధితులు వచ్చి మరి కేసు పెడితే రిజిస్టర్ చేసిన పోలీసులది తప్ప. కోర్టులు అన్నాయి, ఏం అడిగాయి, వీళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారో మనకైతే అర్థం కావట్లా. ఇక్కడ ఇష్యూ ఏంటి? వంశీ కిరాతకాలకు పాల్పడ్డా లేదా, అరాచకాలు చేశారా లేదా? వీళ్ళందరినీ వంశీ ఒక పెద్ద గ్యాంగ్ అక్కడ మరి మాఫియా గ్యాంగుల్లాగా చేశారా లేదా? పేకాట క్లబ్బులు నడిపారా లేదా? వసూళ్లు చేశారా లేదా? అక్రమ వసూళ్లకు పాల్పడ్డారా? ఇన్ని కేసులు ఎందుకు పడతాయమ్మా? ఇప్పుడు ఇదేమన్నా రాజకీయ కక్ష? వాళ్ళంతా బాధితులు, వెల్లువెత్తారు, మాకు పలానా వాడు మా కబ్జా చేశాడు ఇల్లు, పలానా వాడు నా భూమి మింగాడు, ఇలా వాళ్ళు వచ్చి ఫిర్యాదులు చేస్తే మనం చూసాం 10 లక్షల మంది బాధితులంట. జడ్జి వైఫ్ను కూడా ఈయన బెదిరించినట్టు ఏదో ల్యాండ్ కేసులో వార్తలు వచ్చినాయి కదా సార్ అప్పుడు. డాక్టర్లు, జడ్జీలు, జర్నలిస్టులు వీళ్ళ బాధితులు కాని వాళ్ళు ఎవరు? ఇప్పుడు జాస్తి వెంకటేశ్వరరావు అతని స్థలం కబ్జా చేశారు, ₹1 కోటి విలువైనట్టు స్థలం, అనేక మంది వాళ్ళ చేపల చెరువు ఒకటి ధ్వంసం చేశారు, లాక్కున్నారు. అంటే ఇక్కడ అది క్రిమినల్లా సివిలా డిసైడ్ చేయాల్సింది పోలీస్. ఇందులో భూమి ఆస్తి వివాదం అయితే సివిల్, బెదిరించారు, కొట్టారు, మరి అదేంటి, అది క్రిమినల్ కాదా? దాన్ని బట్టి పెట్టుకుంటారు ఆ కేసులన్నీ కూడా. ఇక్కడ ఇష్యూ ఏంటి? జగన్మోహన్ రెడ్డి, వల్లభనేని వంశీ వాళ్ళు మరి అక్కడ ఆ ప్రాంతంలో భయోత్పాతం సృష్టించడం వాస్తవం. కేసులు పడ్డాయి, జైలుకి వెళ్ళారు. 140 రోజులు జైలు తర్వాత అయినా పశ్చాత్తాపం ఉందా, పరివర్తన ఉందా? మనం అంటోంది అదే. పేర్ని నాని మీరు చెప్పారు ఇందాక ప్రెస్ మీట్లో, 3-4 ఏళ్ల తర్వాత అయినా వంశీ వస్తాడు, గన్నవరంలో రాజకీయం చేస్తాడు అన్నాడు. అంటే ఇప్పుడు చేయడు కదా. అదే నేను అంటోంది, ఏంటి బై బై జగన్ అని చెప్పారా? నిన్ను నమ్ముకుని ఇవాళ ఈ విధంగా నేను రోడ్డు పాలయ్యాను, కేసుల్లో ఇరుక్కున్నాను. జగన్ పావుగా మారిన వంశీ, జగన్ చేతిలో ఇవాళ పావుగా మారిన వంశీ పరిస్థితి చూశావు. అందగాడని అతను అన్నవాడు కాస్త ఇవాళ అందం ఏమైపోయింది, ఇవాళ అనారోగ్యం. అతనికి ఏదో జబ్బు వచ్చిందన్నారు, జబ్బు ఉందన్నారు. ఆయనకి ఏంటి స్లీపింగ్ ప్రాబ్లం ఏదో, అసలు నిద్రపోయేటప్పుడు ఊపిరి ఆగిపోయే ప్రమాదం కూడా ఉందన్న పరిస్థితుల్లో ఇప్పుడు మరి చికిత్సకి ఎక్కడికి వెళ్తాడు? హైదరాబాద్లో చికిత్స, బెంగళూరులో చికిత్స. గన్నవరం ఇన్ఛార్జిగా ఇవాళ వంశీ భార్యను పెడతారా? అదే చెప్పారా? ఇప్పుడు బై బై జగన్ అని చెప్పిన తర్వాత ఇంకా ఆ కుటుంబాన్ని ఏం వేధిస్తాడు జగన్ మాత్రం? మరి దుత్తా రామచంద్రరావుకి ఇస్తాడా? ఎవరు గన్నవరం ఇన్ఛార్జ్? రామచంద్రరావు రాజశేఖర రెడ్డి వీర భక్తుడు. ఇప్పటికైనా అతనికి న్యాయం జరుగుద్దా? మొన్న మనం చూసాం వంశీ ఓటమి వెనుక వైసీపీ వాళ్లే వంశీని ఓడించారని, వైసీపీ వాళ్లే యార్లగడ్డ వెంకటరావుకి ఓట్లు వేశారని. దుత్తా రామచంద్రరావు మరి మనం చూసాం, ఏది వంశీ రామచంద్రరావు అల్లుని తీసుకుని వెళ్ళి కలవడం, కనీసం అతను ముఖం మీద తలుపేసుకోవటం. గన్నవరం వైసీపీ ఇన్ఛార్జ్ భర్తీ చేస్తాడా, చేయడా జగన్మోహన్ రెడ్డి? అసలు ఆ జెండా మోసేది ఎవరు? ఎందుకంటే గతంలో జెండా మోసిన వాళ్ళని మరి వీళ్ళు కేసులు పెట్టారు, వైసీపీ వాళ్ళ మీదే కేసులు పెట్టారు. వంశీ వైసీపీ వీర అభిమానుల్ని, భక్తుల్ని, వైఎస్ అనుచరుల్ని తప్పుడు కేసులు పెట్టి వేధించాడని కదా. ఏదైనా జగన్మోహన్ రెడ్డి ఇవాళ వంశీ
అధ్యాయం ముగిసింది. క్లోజ్డ్ చాప్టరా, ముగిసిన అధ్యాయం. రైట్ సార్. త్వరలో ఏం జరుగుతుందో కూడా తెలిసే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ భేటీ తర్వాత మరి ఎలాంటి వివరాలు వెల్లడిస్తారో చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.